హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే వేర్లు కూడా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇది బంగారం కంటే విలువైనది. ఏమిటా మొక్క అనుకుంటున్నారా? అదే రెడ్డివారి నానుబాలు మొక్క. ఏంటి, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? లేకపోతే ఆ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట ముందు, పొలాల్లో, గోడలపై, నీరు ఎక్కువగా ఉండే చోట, గట్లపైన కనిపించే ఈ మొక్క కలుపు మొక్కగా భావించి పీకేస్తూ ఉంటాం. ఈ మొక్క కంటి దృష్టిని పెంచడంలోనూ, సంతాన సామర్థ్యాన్ని పెంచడంలోనూ, స్త్రీ పురుషులకు యవ్వన శక్తిని ఇవ్వడంలోనూ, అంతేకాదు పురుషుల్లో శుక్రకణాల వృద్ధిని కూడా ఇది పెంచుతుంది. శరీరంలో కణుతులను, గడ్డలను కరిగించే అద్భుతమైన మొక్క వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కను సంస్కృతంలో దొత్తిక, హిందీలో దుత్తి అని, తెలుగులో రెడ్డివారి నానుబాలు అని కూడా అంటారు. పాలకాడ, గొర్రెకాడ అని కూడా పిలుస్తారు ఈ మొక్కను. ఈ మొక్క ఎరుపు, తెలుపు రెండు రంగుల్లో కూడా ఉంటుంది. పెద్దగా అడుగు వరకు పెరిగే పెద్ద రెడ్డివారి నానుబాలు మొక్క కన్నా చిన్నగా పెరిగే మొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలు అధికం. ఈ ఆకులను దంచి తీసిన రసంతో పూర్వకాలంలో పచ్చబొట్లు వేసేవారట. ఈ మొక్క యొక్క రుచి తీపిగా, కారం, వగరుగా కూడా ఉంటుంది. ఈ ఆకుల రసం లేదా ఆకుల కషాయాన్ని మోతాదుకు తగ్గట్టు తీసుకుంటే శరీరంలో మేహరాగాలు, కపరోగాలు, ప్రేగులలో పుట్టే క్రిమి రోగాలు, కంట రోగాలు, నేత్ర రోగాలు, చర్మ, సెగ రోగాలకు సమూలంగా నిర్మూలిస్తుంది. ఈ ఆకును పప్పులో వేసుకుని తింటే బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. డయాబెటిక్ వలన వచ్చే నెత్లమార నారాల వ్యాధులకు అద్భుతమైన మందు ఈ మొక్క. ఈ మొక్కను తెచ్చి ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని చల్లి గాజు సీసాలో నిల్వ చేయాలి. ఈ పొడిని రోజు భోజనానికి అరగంట ముందు అర గ్లాసు వేడి నీళ్ళలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది, కంటి చూపు మెరుగవుతుంది, వీర్యదోషం తొలగి సంతాన భాగ్యం కలుగుతుంది. శరీరంలో కణుతులు, గడ్డలు ఏర్పడినప్పుడు ఈ చెట్టు పాల పిండి రుద్దితే కణంతలు, గడ్డలు కరిగిపోతాయి. కంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ మొక్క చిన్నరెడ్డివారి నానుబాలు మొక్కను తుంపి ఆ పాలను కంట్లో ఒక చుక్క వేయడం వలన కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. వేడి శరీరం ఉన్నవారు 2 రోజులకు ఒకసారి మాత్రమే ఈ పాలను వాడాలి. ఒక 20 రోజులు ఇలా వాడి తరువాత మళ్ళీ 10 రోజులు వదిలేసి మరో 20 రోజులు వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల కంటి మసకలు, పుసుకులు, కంటి కురుపులు అన్నీ తగ్గిపోతాయి. ఆడవారిలో చాలామంది పొత్తికడుపులో నొప్పికి గురవుతుంటారు. వీరు ఈ ఆకుల్ని తెచ్చి దంచి పల్చటి వస్త్రంలో వడకట్టి ఈ రసాన్ని 3 చెంచాల మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కను తప్పకుండా తెచ్చుకుని వాడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.